2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈరోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్గా రేపు పొద్దున్న నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడున్న మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈరోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 daysలో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠినమైన నిర్ణయాలు చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది MTS రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందో నాకు కరెక్ట్గా ఐడియా వస్తుంది అధ్యక్ష, ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్న అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్న అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ మేము వీల్ గెట్ దట్ రిపోర్ట్, అది నేను హౌస్లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది.